హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద తెలుగు రిపోర్ట్. దిస్ ఇస్ సనజీ సూర్య. మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వ్యక్తి పేరు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్. తొలిదశ తెలంగాణ ఉద్యమం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు తెలంగాణ ఉద్యమం లోపల కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. తెలంగాణ ఉద్యమం కోసం తన వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా పక్కన పెట్టి తెలంగాణనే ఎజెండాగా, తెలంగాణనే ఆకాంక్షగా ముందుకు సాగినటువంటి వ్యక్తి. తెలంగాణ వాదాన్ని, నినాదాన్ని గుండెల నిండా నింపుకున్నటువంటి వ్యక్తి ఆయన. ఈయన గురించి ఈ తరం జనరేషన్కి తెలియకపోవచ్చు, ఈ తరం విద్యార్థులకు తెలియకపోవచ్చు, కానీ తెలంగాణ ఉద్యమకారులకు, ప్రొఫెసర్లకు, పౌర హక్కుల నేతలకు కేశవరావు జాదవ్ సార్ అంటే చాలామందికి తెలుసుంటుంది ఆయన గురించి. ఆయన ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ అంటే ఎవరో కాదు, ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్గా తన వృత్తిని కొనసాగిస్తూ గద్దరనకు, అదేవిధంగా ప్రొఫెసర్ హరగోపాల్కు చదువు చెప్పినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ కేశవరావు జాదవ్. ఈరోజు ఆయన గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఈరోజు జనవరి 27 ఆయన జయంతి. ఈ జయంతి సందర్భంగా ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఈరోజు చాలామంది చెప్పుకుంటారు, తెలంగాణ తెచ్చింది మేమని చెప్పి కొంతమంది, తెలంగాణ ఇచ్చింది మేమని చెప్పి కొంతమంది, కొన్ని పార్టీలు, నాయకులు వాళ్ళని ఎలివేట్ చేసుకోవడానికి చెప్పుకుంటారు. కానీ ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ అనేటటువంటి వ్యక్తి లేకపోతే అసలు తెలంగాణ అనేటటువంటి వాదమే ఉండేదా అనేటటువంటి ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కొంతమంది నాయకులు కావచ్చు చెప్తారు, తెలంగాణ అనే వాదానికి ఒక సిద్ధాంతాన్ని క్రియేట్ చేసి తెలంగాణ వాదాన్ని ప్రజలందరిలోపటికి చివరి వరకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని చెప్పి చాలా గొప్పగా చెప్తారు. అది నిజానికి వాస్తవమే. కానీ ప్రొఫెసర్ జయశంకర్ని వరంగల్, ఆయన ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఏం చేసిండంటే, ఓరుగల్లు కేంద్రంగా తెలంగాణ ఉద్యమం నడవాలి, తెలంగాణ ఉద్యమం ప్రారంభం కావాలని చెప్పిన ఆయన అనుకుంటే, లేదు హైదరాబాద్ కేంద్రంగానే తెలంగాణ ఉద్యమం అనేది నడవాలి. ఎందుకంటే ఇక్కడ వ్యవస్థలన్నీ ఇక్కడ ఉన్నాయి, విద్యార్థులు ఇక్కడ ఉన్నారు, విశ్వవిద్యాలయాలు ఇక్కడ ఉన్నాయి, కాబట్టి తెలంగాణ ఉద్యమం అనేది హైదరాబాద్ కేంద్రంగా జరగాలని చెప్పి ఆయనను, జయశంకర్ సార్ని హైదరాబాద్కి తీసుకొని వచ్చి, హైదరాబాద్ లోపట ఇక్కడ వీళ్ళందరూ ఉద్యమకారులందరూ కూడా కలిసేటటువంటి ఒక హబ్ లాంటిది ఉండేది. గౌలిగూడ లోపట నందిని హోటల్ అనేది ఉండేది. రాఘవేంద్రరావు అని చెప్పి ఉడిపి హోటల్, అది కర్ణాటక ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు. వాళ్ళు అక్కడ హోటల్లో జయశంకర్ సార్ని పెట్టి, ఆయన ₹1 కూడా కిరాయికి తీసుకోకపోయేటోడు పాపం. ఎందుకంటే ఈయన చాలా నిజాయితీపరుడు. ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారి గురించి, చరిత్ర గురించి మనం తెలుసుకున్నట్టయితే ఆయన ఎంత నిజాయితీపరుడో కూడా అర్థమవుతుంది. సో జయశంకర్ సార్ని తీసుకొని వచ్చి అక్కడ హోటల్లో పెట్టి, అక్కడ ఆయనకు భోజన ఏర్పాట్లు, అన్ని సదుపాయాలు, సౌకర్యాలు ఏర్పాటు చేసి తెలంగాణ సిద్ధాంతాన్ని తయారు చేయడానికి, తెలంగాణ చరిత్రను, తెలంగాణ ఆవశ్యకతను, నాన్ముల్కీ ఉద్యమ నాటి యొక్క, అంటే నాన్ముల్కీ ఉద్యమం లోపల జయశంకర్ సార్ కూడా పాల్గొన్నారు. కానీ నాన్ముల్కీ ఉద్యమాన్ని నిర్వహించినటువంటి వ్యక్తులలో ప్రముఖుడు ప్రొఫెసర్ కేశవరావు. కాబట్టి నువ్వు అక్కడ ఉండద్దు, ఇక్కడ ఉండాలని చెప్పి ఈయన కూర్చొని చర్చోపచర్చలు చేసి అనేక మందిని, తెలంగాణ ఉద్యమం కోసం అందరినీ ఏకం చేయడానికి ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ అసలు ఏమీ ఆలోచించకుండా అన్ని పార్టీల దగ్గరికి వెళ్ళేవాడు. అంటే ఆయనకు ప్రత్యేకంగా ఆయనకు ఒక ఐడియాలజీ అనేది లేదు. తెలంగాణనే ఆయన ఐడియాలజీ ఏంటంటే, ఆయన మాటల లోపల, ఆయన చేష్టల లోపల అర్థమయ్యేది ఏంటి అంటే, ఒకరికి కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉంటుంది, ఇంకొకరికి సోషలిస్ట్ ఐడియాలజీ ఉంటుంది, ఇంకొకరికి రైట్ భావజాలం ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఆయన ఐడియాలజీ ఏంటి అంటే, ఆయన ఐడియాలజీ కేవలం తెలంగాణ, ఆయన అజెండా కేవలం తెలంగాణ. ఈ తెలంగాణ కోసం ఆయన బీజేపీ పార్టీ నుంచి బీఎస్పీ పార్టీ వరకు, ఆర్ఎస్ఎస్ దగ్గర నుంచి ఆర్ఎస్యు వరకు, రాడికల్ స్టూడెంట్ యూనియన్ వరకు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఆయన తెలంగాణ ఆవశ్యకత గురించి, తెలంగాణ కోసం అందరూ కూడా కలిసి ముందుకు వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని చెప్పి అందరి దగ్గరికి వెళ్ళేవాడు. బీజేపీ బండారు దత్తాత్రేయను పిలిచి కూర్చుండబెట్టిండు. ఆ తర్వాత నక్సలైట్ లీడర్లను కూడా పిలిచి కూర్చుండబెట్టిండు. అంతేకాకుండా ప్రొఫెసర్ వరవర్రావు కావచ్చు, ఆయన మిత్రులే, అండ్ బద్రి విశాల్ పిట్టి అని చెప్పి ఒక మార్వాడి, ఆయన రామ్ మనోహర్ లోహియా అనుచరుడు. ఈయన కూడా రామ్ మనోహర్ లోహియా అనుచరుడు, సోషలిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి లోహియా అనుచరుడు. కాబట్టి వాళ్ళ యొక్క సిద్ధాంతాలు, వాళ్ళ యొక్క భావజాలాలు అవన్నీ కూడా ఒకచోట మమేకం చేసి తెలంగాణ కోసం వాటన్నింటినీ కూడా పెట్టుబడిగా పెట్టి ఒక వ్యవస్థను ఆవిష్కృతం చేయడం లోపల చాలా గొప్ప పాత్ర పోషించినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ కేశవరావు జాదవ్. కాబట్టి జయశంకర్ సార్ని ఇక్కడ పిలిపించి ఒక తెలంగాణ సిద్ధాంతాన్ని తయారు చేసి ప్రాంతీయ అసమానతల తెలంగాణ అని ఒక పుస్తకాన్ని కూడా ఆయన రచించి
భారతదేశంలో ప్రాంతీయ అసమానతలు అని చెప్పి ఒక పుస్తకాన్ని కూడా రచించి దాని ద్వారా తెలంగాణ వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం, మేధావి వర్గాల లోపల, విద్యార్థుల లోపల, తర్వాత ప్రొఫెసర్స్ లోపల ప్రతి ఒక్కరిని కూర్చునేబెట్టి, ఈయన వృత్తిరీత్యా ప్రొఫెసర్ కాబట్టి ఆయన ప్రతి ఒక్కరిని కూడా కూర్చునేబెట్టి తిట్టి చెప్పేవాడట, మీరు ఏం చేస్తున్నారు, బీజేపీ పార్టీ దగ్గరికి వాళ్ళని తెలంగాణ కోసం ఇటు దిక్కు తీసుకురావడానికి పోయి బీజేపీ పార్టీ దగ్గరికి పోయి మిమ్మల్ని ఎవడన్నా నమ్ముతాడు, ఆయన బీజేపీ పార్టీని అసంటే నేను మీ దగ్గరికి వచ్చినందుకు సంతోషపడుర్రి, మీ పార్టీని నమ్మే అవకాశం ఉన్నదా, మీ దగ్గర నిజాయితీ ఉన్నదా అని చెప్పి వాళ్ళని కూడా గద్రించి పెట్టుడంట. కానీ తర్వాత మిగతా గద్దరన్న కావచ్చు, తర్వాత గద్దరన్నతో పాటు ఉన్నటువంటి సహచరులు ఎవరైనా కలిస్తే, మీరు ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసేటప్పుడు డుమ్మాలు కొట్టారు, ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా డుమ్మాలు కొడతారు, మీరు ఇట్రారి అని చెప్పి గుంజుకొచ్చేదట. అంతేకాకుండా ప్రొఫెసర్ హరగోపాల్ని కానీ, తర్వాత అందరినీ ఎవ్రీబడి, పాషం యాదగిరి గారు, ఆ తర్వాత అప్పుడు ఉన్నటువంటి అనేక మంది ఉద్యమకారులను, అంటే వాళ్ళందరినీ తిట్టాలని కాదు, ఆయన వృత్తిరీత్యా ఒక ప్రొఫెసర్ కాబట్టి వీళ్ళందరికీ ఒక శక్తి ఉన్నది, వీళ్ళందరికీ ప్రజల్ని ఏకం చేసేటటువంటి శక్తి, మేధావులను ఏకం చేసేటటువంటి శక్తి, దాని ద్వారా తెలంగాణ ఉద్యమానికి కాంట్రిబ్యూట్ చేయగలిగేటటువంటి ఒక గొప్ప మేధస్సు ఉన్నది, కళ ఉన్నది, ఆ తర్వాత అందరికీ కూడా ఒక గొప్ప శక్తి ఉన్నది కాబట్టి వీళ్ళందరినీ ఏకం చేస్తే ఇది ఒక మహత్తరమైనటువంటి శక్తిగా మారి తెలంగాణ రాష్ట్రం యొక్క సామాజిక తెలంగాణ, అదేవిధంగా భౌగోళిక తెలంగాణ కళ సాకారమవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా ఏకం చేయడానికి ఆయన ప్రొఫెసర్ పద్ధతిని అనుసరించారు. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అని చెప్పనంటే చాలా ధైర్యవంతుడు. ఒకానొక సందర్భంలో ఈ తెలంగాణ ఉద్యమం అంటేనే కేసులు పెట్టి ఆయన మీద దాదాపు తొలిదశ తెలంగాణ ఉద్యమం సమయం లోపట, ఆ తర్వాత ఎమర్జెన్సీ సమయం లోపట 17 కేసులు పెట్టారు. 17 సార్లు జైలుకు పోయిండు ఆయన. 17 సార్లు జైలుకు పోతే 17 కేసులు పెడితే దాదాపు 2 సంవత్సరాలు 1952 తర్వాత, ఆ తర్వాత 18 నెలలు ఎమర్జెన్సీ టైం లోపల జైలు శిక్ష అనుభవించిండు. దాదాపు తన పూర్తి జీవిత కాలం లోపల 7 సంవత్సరాలు ఆయన జైలు శిక్ష అనుభవించినట్టుగా చరిత్రకారులు చెప్తా ఉన్నారు. సో అంటే పూర్తిగా కలుపుకొని, అంటే తెలంగాణ కోసం, తెలంగాణ వాదం కోసం, ప్రజల కోసం అన్ని కేసులు భరించి అంత జైలుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాకుండా మలిదశ తెలంగాణ ఉద్యమ ప్రారంభమైన తర్వాత 90s టైం లోపల నయీం గ్యాంగ్ కావచ్చు, అప్పుడు ఎలిమినేటి మాధవరెడ్డి తెలంగాణ అంటేనే నక్సలైట్ ముద్ర వేసి వాళ్ళను ఎక్కడికో ఎన్కౌంటర్ స్పాట్స్కి తీసుకెళ్ళి వాళ్ళని హతమార్చినటువంటి, చాలా ఉక్కుపాదం మోపినటువంటి ఎలిమినేటి మాధవరెడ్డి అనుచరుడైనటువంటి నయీం ఉన్నటువంటి సందర్భం లోపల తెలంగాణ అన్నటువంటి ప్రతి వ్యక్తుల మీద దాడులన్న చేస్తున్నారు, లేకపోతే అప్పుడు బిల్లు లలితక్కను కూడా అసాసినేట్ చేస్తారు, ఇట్లా రకరకాలుగా జరుగుతున్న సందర్భంలో ఆయన కూడా ఒక బెదిరింపు కాల్ వచ్చింది, నువ్వు పలానాడు వరంగల్ వస్తున్నావు, నువ్వు వరంగల్ వస్తే మాత్రం ఆ రైల్వే స్టేషన్లోనే నేను కాల్చి చంపేస్తామని చెప్పి ఈయనకు ఒక ఫోన్ చేసి నయీం పేరు మీదనే బెదిరించారు. ఆయనను బెదిరించుడితోటే సరే టీకే అని చెప్పి ఆయన కొంచెం తెలుగు సరిగ్గా మాట్లాడలేనటువంటి వ్యక్తి, మహారాష్ట్రలో పుట్టారు కాబట్టి, మహారాష్ట్ర మూలాలు కాబట్టి ఆయన సరే టీకే అని మంచిదే అని చెప్పేసి ఫోన్ పెట్టేసి నెక్స్ట్ డే అందరు కలిసి వెళ్తారు కదా, ఒక మీటింగ్ ఉంది ఇట్లా వెళ్ళాలి అని చెప్పానంటే అందరూ కలిసి వెళ్ళాలి. కానీ ఈయన ఏం చేసినంటే అందరికంటే కొంచెం ఒక 1-2 గంటల ముందే వెళ్ళి ఈయన రైల్వే స్టేషన్కి వెళ్ళి ఇక్కడ సికింద్రాబాద్ రైలు ఎక్కి అక్కడ వరంగల్ రైల్వే స్టేషన్లో, కాజిపేటలోనో వరంగల్లో అక్కడ దిగిండట. దిగి ఒకడే పోయి అక్కడ కూర్చున్నాడంట. ఒకడే పోయి కూర్చున్నాడు. గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది. ఈలోపు మిగతా ఉద్యమకారులు ఈయనతోటి రావాల్సినటువంటి వ్యక్తులందరూ కూడా వచ్చేస్తారు ఇంకొక ట్రైన్లో. వచ్చేసిన తర్వాత ఈయన అక్కడ రైల్వే స్టేషన్లో చూసి అరే అదేం సార్ మీరు ఇక్కడ కూర్చున్నారు, మీకోసం మేము పొద్దుగాల మొత్తం స్టేషన్ అంతా తిరిగినాం, ఎక్కడ కనవలేదు, మీరు వచ్చే వరకు ఏమో మాకంటే ముందుకు ఇక్కడ కూర్చున్నారు, మీరు ఒకరెందుకు వచ్చారు అయినా. అప్పటికి చాలా నిర్బంధం కొనసాగుతూ ఉన్నది. ఆ సందర్భంలో మీరు ఎందుకు కూర్చున్నారు సార్ అని చెప్పనంటే వాడెవడో ఫోన్ చేసి నన్ను చంపుతాను బెదిరిస్తాడు, మరి నేను పలానా కాడ ఉంటానరా భయ్, మరి వచ్చి నన్ను చంపు అని చెప్పి మనకి ఫోన్లో చెప్పొచ్చి రైల్వే స్టేషన్లో కూర్చున్నా 1-2 గంటలే, వాడు రాలే చంపలే, ఇంతలో మీరు వచ్చిరు అని చెప్పి అన్నాడట ఆయన. అంటే ఎంత ధైర్యము ఆ సందర్భం లోపల, ఎంత త్యాగము. అటు కుటుంబాన్ని పూర్తిగా వదిలిపెట్టి, కుటుంబాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా, ఆయనకు జీతం వస్తుందో కూడా లేదో, ఆయన చేతిలో డబ్బులు ఉన్నాయో లేదో కూడా ఆ విషయం కూడా పట్టించుకోకుండా పూర్తిగా తెలంగాణ కోసం ఇంత ధైర్యముతోటి, అంతేకాకుండా కేవలం సామాజిక చైతన్యమే, తెలంగాణ చైతన్యమే, కుటుంబ చైతన్యాన్ని పూర్తిగా విస్మరించి కేవలం తెలంగాణ కోసమే ఆయన ఎఫర్ట్స్ పెట్టిండు.
ఒకానొక సందర్భంలో ఇంకొకటి ఏమైందంటే ఈయన ఉస్మానియా ప్రొఫెసర్ కదా, ఈయన ఉస్మానియా ప్రొఫెసర్, కానీ ఈయనకి ఏం ప్రమోషన్స్ ఏం వస్తలేవు, ఈయన పదోన్నతి ఏం పొందుతలేడు, ఈయనకు జీతము పెరగట్లేదు. కానీ ఈయన దగ్గర నేర్చుకున్నటువంటి వ్యక్తులు ప్రొఫెసర్ హరగోపాల్, అప్పటికి ఉస్మానియా లోపల ఆయన ఇంగ్లీష్ ప్రొఫెసర్ అయిపోయాడు. దాని తర్వాత రామిరెడ్డి అని చెప్పి అప్పటికే ప్రొఫెసర్ అనే వైస్ ఛాన్సలర్గా చేసేటటువంటి పరిస్థితి కాబట్టి ఆయన కూడా ప్రొఫెసర్ నుంచి ఈయన దగ్గర శిష్యరికం చేసినటువంటి రామిరెడ్డి అనేటటువంటి వ్యక్తి ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఆయన అయిండనమాట. అయిన తర్వాత మరి ఎందుకో ఆయనకు డౌట్ వచ్చింది. ఒక సందర్భంలో డౌట్ వచ్చి ఈయనకు సంబంధించినటువంటి స్కేల్ ఎట్లా ఉంది అని చెప్పి ఒకసారి పరిశీలిస్తే ఆయన జాయిన్ అయినప్పుడు ఎట్లయితే అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యిండో అదే స్కేల్ కొనసాగుతుంది. ఆయనకు ఒక పదోన్నతి రాలేదు, జీతము పెరగలేదు, ఇంక్రిమెంట్లు పెరగలేదు. ఈయనదేమో రిటైర్డ్ కావడానికి టైం దగ్గరకు వస్తూ ఉన్నటువంటి సందర్భం లోపల అరే మన సారు పరిస్థితి గిట్లున్నది ఏందా, ఇప్పుడు ఆయన తెలంగాణ అది అనుకుంటా మొత్తం ఆడికెళ్ళి ఈడికి ఢిల్లీకి వెళ్ళి గల్లీ వరకు అన్నిటికీ తిరుగుకుంటూ కూర్చున్నాడు. ఈ ముచ్చట మర్చిపోయిండు. ఈయన అసిస్టెంట్ ప్రొఫెసర్ స్కేల్ కొనసాగుతుంది. ఇప్పుడు ఈయనకు పదోన్నతి రాకపోయినా, ఇంక్రిమెంట్ పెరగకపోయినా, ఆయన ఒకవేళ రిటైర్డ్ అయితే ఆయనకు తక్కువ పెన్షన్ వస్తుంది, తర్వాత చాలా ఇబ్బందుల పాలవుతాడు. ఎట్లా ఆయనకు ఎవరన్నా చెప్పాలి. ఆయనకు ఇప్పుడు ఏంటంటే ప్రొఫెసర్ కావాలన్నా, ఆయనకి ఇంక్రిమెంట్లు పెరగాలన్నా, ఏది కావాలన్నా కూడా యూజీసీకి ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి అంట. ఆ యూజీకి అప్లికేషన్ పెట్టుకుంటే వస్తుందంట. కానీ ఈయనేందంటే యూజీకి నేనేందే పెట్టేది, ఎవరన్నా పోయి అడిగితే యూజీకి అప్లికేషన్ పెట్టను సార్ అని చెప్పని అడిగితే నేనేందే పెట్టేది, వానికి తెలియదా వాడు ఎవడు మంచోడు, ఎవడు మంచిగా చేస్తాడో, ఎవరికి ప్రమోషన్ ఇవ్వాలి అనేది వానికి తెలియదా, ఏమో బేవకూఫ్గాలు ఉన్నారు ఆయన యూజీసీలా, నేనెందుకు పెడతానా, నేను పెట్టా అని చెప్పని అంటాడు. అంటే భయపడేది, చాలామంది చెప్పడానికి కూడా భయపడేది. హరగోపాల్ కానీ రామిరెడ్డి కానీ మీరు ఈయన వైస్ ఛాన్సలర్ హోదాలో కూడా అటు సైడ్ ప్రొఫెసర్ కేశవరావు సార్ గారు ఉన్నారంటే అబ్బు ఆయన ఉన్నాడా, నేను అడిదిక్కు రాను, అబ్బు సార్ ఉన్నాడా అని చెప్పి అడిదిక్కు పోకపోయేదండి. అంత భయం ఆయన అంటే, అంత గౌరవం ఉండి. కానీ మరి ఈయన ఇబ్బంది పడతాడు కదా అని చెప్పి ఇక వాళ్ళు చెప్పకుండా, ప్రొఫెసర్స్ ఇప్పుడు వైస్ ఛాన్సలర్ కానీ హరగోపాల్ సార్ కానీ చెప్పకుండా అతని మిత్రులు, అతని సహచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొద్దిగా గదిరించి పెట్టినట్టు, అరే రేపటి రోజున నీ కాకపోయినా నీ కుటుంబానికైనా ఉపయోగపడుతుంది, అది పెన్షన్ తక్కువ వస్తుంది, కొంచెం అట్లా ఒక స్కేలు పెరిగితే మీకు కొద్దిగా డబ్బులు మీకు ఇబ్బంది లేకుండా వస్తాయి సార్ అని చెప్పానంటే కొంచెం అయిష్టంగానే ఆయన ఒప్పుకున్న తర్వాత మరి అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఇంటర్వ్యూకు పోతే అక్కడ ఇంటర్వ్యూ అనేది ఈయన కొంచెం కోపంగానో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితేనో మరి అక్కడ ఇంటర్వ్యూలో వాళ్ళు పంపించారు కాబట్టి రిమార్క్ అయితే అయిపోతుంది కాబట్టి వాళ్ళు ఏం చేసిరట అంటే, ఇట్లా కాదు రామిరెడ్డి వైస్ ఛాన్సలర్ కాబట్టి ఆయన ఏం చేసిండట, హరగోపాల్ సార్ గారినే ఆ ఇంటర్వ్యూ చేసే కమిటీ మెంబర్గా వేసి నువ్వే ఇంటర్వ్యూ చేయా అని చెప్పి ఆయన చెప్పిండట. చెప్తే అమ్మో నేనెక్కడ చేస్తారంటే లేదు, మరి వేరేటోళ్ళు కూర్చుంటే ఆయన కొంచెం గట్టిగా మాట్లాడతాడు కదా, భయపడతారు కదా, లేకపోతే కోపానికి వస్తారు కదా, మీరైతేనేమో అర్థం చేసుకుంటారు పోండి అని చెప్పానంటే సరే ఆయన పోయిన తర్వాత హరగోపాల్ సార్ కూర్చున్నాడు. ఆయన ఎదురుగా వచ్చి హరగోపాల్ అని చెప్పని అనుకుంటా మాట్లాడుకుంటా ఆయన సార్ మీరు ఈ యూనివర్సిటీ లోపల ఎట్లాంటి మార్పులు ఉన్నాయి, ఏం జరుగుతుంది, అప్పటికి ఇప్పటికీ ఈ విద్యా వ్యవస్థ లోపల వచ్చినటువంటి మార్పులు ఏమిటి, ఇంకెట్లాంటి మార్పులు కోరుకుంటున్నాను కొన్ని విషయాలు అడిగితే నేను దాని గురించి ఎందుకు చెప్తానన్నా నా జీవితం గురించి నా ఇష్టం వచ్చినట్టు చెప్తానని చెప్పానన్నట. అన్న తర్వాత మొత్తానికి ఏదో ఒక కొద్దిసేపు కన్వర్జేషన్ జరిగి ఆయన నవ్వుకుంటానో కోపంగానో చెప్పిండు వెళ్ళిపోయిండు. తర్వాత ఈయన నవ్వుకున్నాడు. ఒక 5 ఇంక్రిమెంట్లు పెంచేసి ఆయనకు రిపోర్ట్ ఇచ్చిండట రామిరెడ్డి గారికి. 5 ఇంక్రిమెంట్లు అంటే చాలా గ్రేట్ అసలు. 5 ఇంక్రిమెంట్ పెంచిన తర్వాత రామిరెడ్డి సార్ గారికి వైస్ ఛాన్సలర్ గారికి రిపోర్ట్ పోయిన తర్వాత ఆయన చూసుకొని అదేందా 5 ఇంక్రిమెంట్లు రాసిరు సార్ మీరు అని చెప్పానంటే ఇట్లా అదే అంతే కదా సార్, కరెక్టే కదా సార్, ఆయన మరి ఇప్పటివరకు మనందరం ప్రొఫెసర్లం అయిపోయినాం, మీరు వైస్ ఛాన్సలర్ అయిపోయారు, ఆయన ఇంకా అసిస్టెంట్ ప్రొఫెసర్ స్కేల్లోనే ఉన్నాడు అని చెప్పానంటే ఇది చూసినంటే నేను ఇంటికి వచ్చి కొడతాడు ఆయన నన్ను ఇట్లా అని చెప్పని అప్పుడు అంత భయపడి, అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నా, ఇంతకుముందు ఉన్నటువంటి విషయం ఎందుకు చెప్పాను అంటే అంత నిజాయితీ. ఈరోజు డబ్బు కోసం ఆశపడకుండా ఒక ఉద్యమం కోసం నిజాయితీగా పనిచేసేటటువంటి వ్యక్తులను ఎక్కడ చూస్తాం మనం, ఎక్కడైనా చూస్తామా? మీరు ఇక్కడికి రండి, విద్వత్ ఉన్న వాళ్ళను లేకపోతే శక్తి ఉన్న వాళ్ళను, తెలంగాణ పట్ల నిజమైనటువంటి ఒక
ఆలోచన ఉన్న వాళ్ళందరినీ దాదాపు ఒక 28 విడివిడిగా ఉన్నటువంటి సంఘాలను ఏకం చేసి ఒక ఐక్య వేదిక పెట్టిండు ఆయన. తెలంగాణ జనసమితి సంథింగ్ దాని పేరు సబ్జెక్టు కరెక్షన్. ఆయన ఒక సంఘాన్ని పెట్టి తర్వాత TSO ఇట్లా రకరకాలుగా అనేక సంఘాలను ఏకం చేసి తెలంగాణ కోసం వాటన్నిటిని కూడా ముందుకు తీసుకొచ్చి ఉద్యమం చేయించాడు. అంతేకాకుండా కేసీఆర్ గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను నిరంతరం వాటిని సమీక్షిస్తూ, వాటిని వ్యతిరేకిస్తూ, వాటిని విమర్శిస్తూ, ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన విమర్శ చేస్తున్నాడు అంటే ముఖ్యమంత్రులు కూడా భయపడేటోళ్ళట. అటువంటి అంతటి గౌరవము, అంతటి ఒక గొప్ప ఆయన అంటే ఏదైనా మాట్లాడితే కథం ఈయన ఇది ఒక విమర్శ చేస్తున్నాడు అని చెప్పానంటే వీళ్ళందరూ కూడా కంగారు పడిపోయి ఆ విమర్శకు ఎంతో బలం ఉంటుంది. ఆ విమర్శ ప్రజల లోపలికి వెళితే అప్పుడు ప్రభుత్వం మీద ప్రభావం పడుతుంది. కాబట్టి చాలామంది కూడా ఆయన ఏదైనా విమర్శ చేస్తున్నాడు అని చెప్పానంటే కొంతమంది బతలాడేటోళ్ళట, కొంతమంది భయపడేటోళ్ళట. అట్లా ఇంత రకంగా ప్రభావం చూపించినటువంటి వ్యక్తి చరిత్ర లోపట ప్రొఫెసర్ కేశవరావు జాదవ్. కాబట్టి ఇంత కాంట్రిబ్యూట్ చేసిండు. అంతేకాకుండా అప్పుడు నక్సలిజము ఆ మూమెంట్ ఎక్కువ శాతం ఉన్నటువంటి సందర్భం లోపట ప్రభుత్వానికి నక్సలైట్లకు ఒక సమన్వయకర్తగా చేసినటువంటి వ్యక్తి ఆయన. తన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వ్యక్తి. ఆ సందర్భం లోపల కూడా ప్రభుత్వం దగ్గరికి పోయి సంపతరానే మీరు ఏమైనా మనుషులైనా మీరు ఇట్లా చేస్తారా అని చెప్పి వాళ్ళని తిట్టేదట. నక్సలైట్ల దగ్గరికి వచ్చి అరే మీరే వాడు చంపితే మీరు చచ్చిపోతారానే, మీ దగ్గర లేవా, మీ దగ్గర బలం లేదా, మీ దగ్గర తుపాకులు లేవా, ఒక్కడికి 4 గాల్సాలే కదానే అని చెప్పి వీళ్ళని తిట్టేదట. అంటే ఇంత ఒక వైవిధ్యభరితమైనటువంటి ఒక ఆలోచన దృక్పథంతో ఆయన అటు సమన్వయకర్తగా, తెలంగాణ ఉద్యమ వ్యూహకర్తగా చాలా గొప్ప కాంట్రిబ్యూట్ చేసి ఆయన ఈరోజు కనుమరుగైపోయినటువంటి పరిస్థితి. ఈరోజు కేసీఆర్ అంటే, ఈరోజు తెలంగాణ అంటే కేసీఆర్ అను, వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులను, తెలంగాణ అంటే మొత్తం BRS పార్టీ అను, తెలంగాణ తల్లి విగ్రహమను, ఈ విధంగా రకరకాలైనటువంటి రాజకీయాలు నడుస్తున్నటువంటి ఈ నేపథ్యం లోపల తెలంగాణ అంటే ఒక ప్రొఫెసర్ కేశవరావు జాదవ్, తెలంగాణ అంటే ఒక బెల్లి లలితక్క, తెలంగాణ అంటే ఒక గద్దర్, తెలంగాణ అంటే అమరవీరులైనటువంటి ఎంతోమంది విద్యార్థులు, వీళ్ళు గుర్తుకు రావాలి. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమం కోసం వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టిన వాళ్ళు, అసలు జీవితాన్నే కాల్చుకున్నటువంటి వ్యక్తులు తెలంగాణ అన్నప్పుడు వాళ్ళు కనబడాలి, కానీ ఎవరు పడితే వాళ్ళు కాదు. కాబట్టి ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారు ఈరోజు తెలంగాణ లోపల అంత గొప్ప స్థాయి ఉద్యమాన్ని నడిపించినప్పటికీ కూడా, అంత గొప్ప కాంట్రిబ్యూషన్ చేసినప్పటికీ కూడా, ఇంతమంది ప్రొఫెసర్లను, ఇంతమంది మేధావులను, తెలంగాణ సిద్ధాంతకర్తగా పిలువబడ్డటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి తెలంగాణ ఆవశ్యకతను అందరికీ పరిచయం చేసినటువంటి వ్యక్తి, ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి వ్యక్తి గురించి ఈరోజు ఈ తరానికి తెలవకపోవడం అనేది నిజంగా చాలా చాలా దారుణమైనటువంటి విషయం. కాబట్టి ఈయన గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా ఆయన చరిత్రను చదువుకోవాలి. కాబట్టి ప్రభుత్వం ఈరోజు నేను ABN అని తర్వాత అన్ని పేపర్లు కూడా ఈరోజు న్యూస్ పేపర్లు చూసిన ఎక్కడన్నా కేశవరావు జాదవ్ గురించి ఒక్క న్యూస్ వస్తుందా అని చెప్పి, బట్ ఏ పేపర్ లోపల కూడా ఆయన గురించి ఒక న్యూస్ రాలేదు. ఏ ప్రధాన స్రవంతి మీడియా కూడా ఆయన గురించి చూపించడం లేదు. అంతేకాకుండా కేసీఆర్ అత్యంత దారుణంగా కేశవరావు జాదవ్ని అవమానించినటువంటి పరిస్థితి. 2018 లోపల ఆయన మరణిస్తే ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించడానికి పోలేదు. అరే ఎవరో సినిమా యాక్టర్ చచ్చిపోతే పోయి పరామర్శించేటటువంటి కేసీఆర్ గారు మరి ఒక తెలంగాణ ఉద్యమ వ్యూహకర్త, తొలి దశ నుంచి మలి దశ వరకు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి. 1952 ఉద్యమం, తర్వాత 69 ఉద్యమం, దాని తర్వాత జరిగినటువంటి అనేక తెలంగాణ ఉద్యమాల లోపల, ఎమర్జెన్సీ టైం లోపల కూడా తెలంగాణ వాదాన్ని గట్టిగా తీసుకెళ్ళినటువంటి వ్యక్తి మరి ప్రొఫెసర్ కేశవరావు జాదవ్. మరి అందరితోటి కూడా తెలంగాణ కోసం అందరినీ కూడా సమన్వయపరిచినటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని గత ప్రభుత్వం విస్మరించింది, ఈ ప్రభుత్వం విస్మరించింది. కాబట్టి ప్రజలు విస్మరించకూడదు, రాబోయేటువంటి తరాలు విస్మరించకూడదని మాత్రమే ఈరోజు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారి గురించి ఈ వీడియో చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ద తెలుగు రిపోర్ట్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.